హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ అభియాన్ష్ పాల్. చందువా ఫిష్ గురించి ఎవరికైనా తెలుసా మీలో? నేనైతే దీన్ని ఫస్ట్ టైం చూడడం అండ్ అలాగే తినడం కూడా ఇదే ఫస్ట్ టైం. దీన్ని పాంఫ్రెట్ ఫిష్ అని కూడా అంటారు. ఇదైతే సిల్వర్ కలర్దండి. నిన్న మా పిన్ని వాళ్ళైతే ఫిష్ని తీసుకొచ్చారు. ఫిష్ అయితే చాలా బాగుంది. కర్రీ కూడా మా పిన్నే చేశారు. సో ఎలా చేసుకోవాలి ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఫిష్ని నీట్గా క్లీన్ చేసుకొని పీసెస్లా కట్ చేసుకోవాలి. తర్వాత ఇలా కల్లుప్పు, పసుపు, కారం అయితే వేసి ఇలా కలిపి పెట్టుకోవాలి. గ్రేవీ కోసం కొంచెం జీడిపప్పు, గసగసాలు, నువ్వులు, చెక్క, లవంగం ఇవైతే మిక్సీ పట్టేసి పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే వేసి కొంచెం మగ్గనివ్వాలి. తర్వాత ఉల్లికాడని సన్నగా తరిగి అయితే వేయాలి. ఇది కొంచెం మగ్గాలి. మగ్గాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయాక ఇందాక మనం జీడిపప్పు పేస్ట్ని పట్టుంచుకున్నాం కదా, దాన్నైతే వేయాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక మనం చేప ముక్కల్ని పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా వెడల్పుగా ఉంటే దాకల్లా అయితే వండుకోవాలి ఫిష్ని ఎప్పుడైనా, లేకపోతే ముక్కలు అనేది చెదిరిపోతాయి. తర్వాత కిందున్న గ్రేవ్ అంతా కూడా ముక్కలకు పట్టేలాగా ఒక్కసారి గెరిటతో తిప్పండి. జస్ట్ ఒక్కసారి అలా తిప్పండి. ఇక తర్వాత అసలు గెరిట పెట్టకూడదు. అది కొంచెం అలా మగ్గాక ఒక చిన్న టీ గ్లాస్తో అయితే వాటర్ పోయండి. మరీ ఎక్కువ పోయొద్దు. తర్వాత అది కొంచెం మగ్గితే ఇంకా మన కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని దించేసుకోవడమే. చాలా టేస్ట్ ఉందండి. మీరు కూడా ట్రై చేయండి.